అందరికీ మరణాత. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒక మనిషిని హింసిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, సిలువలో వేలాడదీస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆయన ఏమి చెబుతారని మీరు అనుకుంటారు? కోపమా, శాపమా, లేక నిశ్శబ్దమా? కానీ యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన శత్రువులను శపించలేదు గాని క్షమించాడు. అందుకని ఆయన యొక్క మాటలు వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి. అదేమిటి అనగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను కూడా యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి క్షమాపణ గుణాన్ని మనందరము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.